హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? హోప్ మీ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ ఈ వీడియో వచ్చేసి ఒక బ్లాగ్ వీడియో అండి. సో ఇవాళ నా డే అంతా ఎలా ఉండబోతుంది అనేది ఈ బ్లాగ్ లో మీరు చూడబోతున్నారు. సో ఈ బ్లాగ్ ని చూసి ఎంజాయ్ చేయండి. ఇవాళ లంచ్లోకి అయితే ఆద్విక్ కోసం అని చెప్పేసి రసం పెడుతున్నానండి. సో ఆ పిల్లలకి రసం ఎలా పెట్టాలి అనేది కూడా ఇక్కడ మీరు చూసి తెలుసుకోవచ్చు. సో ఇక్కడైతే ఫస్ట్ టొమాటోస్ కట్ చేస్తున్నాను. టొమాటోస్ మనం వీలైనంత పండుగా ఉన్నవి అలానే నాటుకాయలు తీసుకున్నట్లయితే కనుక రసం టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈ టొమాటోస్ని ఇలా 4 స్లైసెస్గా కట్ చేస్తానండి నేను. ఇన్ కేస్ మీకు కనుక టమాటాలు ఇట్లా బాగా పండినవి అలానే కొంచెం ఇవైతే ఏంటంటే మనకి పులుపు ఎక్కువ ఉంటాయి అనమాట. దానివల్ల మనం చింతపండు అది తక్కువగా యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు కనుక ఇవి అవైలబుల్ లేవు అంటే కనుక మీరు చింతపండు నేను వేస్తున్న క్వాంటిటీ కంటే కొంచెం ఎక్కువగా వేసుకున్నట్లయితే సరిపోతుంది. సో ఈ టొమాటోస్ అవైలబుల్ ఉన్నప్పుడు మార్కెట్లో నేను ఏం చేస్తానంటే చింతపండు చాలా తక్కువ వేసి టొమాటోస్ ఎక్కువ వేస్తాను. ఈ టొమాటోస్ అన్నిటిని ఇట్లా 4 స్లైసెస్గా కట్ చేసుకుని ఒక్కొక్క కాయని వీటిని నేను ఒక కుక్కర్లోకి తీసుకున్నాను. తర్వాత కొత్తిమీర తీసుకున్నానండి. కొత్తిమీర కాడలు తీసేసి ఇప్పుడు దీన్ని ఒకసారి నీట్గా కడిగి నెక్స్ట్ ఇంకా కాడలు ఉంటాయి కదా, సో అక్కడ వరకు కట్ చేసి ఈ కట్ చేసిన కాడలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు టొమాటోస్ ఆల్రెడీ నేను కుక్కర్లో వేసాను కదా వాటిలో వేసేస్తాను. సో దీనివల్ల ఏంటి అంటే రసంకి మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి కొత్తిమీర వల్ల. సో కొత్తిమీర ఇలా కాడలు ఈ టైంలో వేస్తాను. నెక్స్ట్ ఆకులు తర్వాత వేస్తాను, అది కూడా చూపిస్తాను నేను మీకు. తర్వాత 2 ఎండుమిర్చి వేసుకున్నాను. ఇది హోమ్ మేడ్ రసం పౌడర్ అండి. ఈ రసం పౌడర్ నేను ఎట్లా చేశాను అనేది కూడా ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. ఇన్ కేస్ మీకు కావాలంటే అది కూడా ఒకసారి మీరు చూసినట్లయితే కనుక సో పిల్లల కోసం రసం పౌడర్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మీకు తెలుస్తుంది. తర్వాత ఇందులో నేను చింతపండుని యాడ్ చేశాను. సో టొమాటోస్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి చింతపండు కొంచెం తక్కువగా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ టొమాటోస్ ఇవి అన్నీ కూడా ఉడకడానికి సరిపోను వాటర్ పోస్తున్నాను. యాక్చువల్గా అయితే టొమాటోస్లో ఉండే వాటర్ సరిపోతుందండి, బట్ రసమే కాబట్టి పెడుతుంది, కొంచెం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా కానీ మనకు ప్రాబ్లం ఉండదు. తర్వాత ఈ కుక్కర్ని క్లోజ్ చేసి ఇది ఒక 3 విజిల్స్ వచ్చే వరకు నేను దీన్ని ఉడికిస్తాను. సో ఇప్పుడు చూసారు కదా టొమాటోస్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి. దీన్ని నేను పప్పు గుత్తితో ఇలా మెదుపుతున్నాను. సో టొమాటోస్లో ఉన్న రసం అంతా ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ఇందులోకి వచ్చేస్తుంది. పిల్లలు రసం అయితే కనుక ఇష్టంగా తింటారండి. సో స్టార్టింగ్ రైస్ లాంటివి అలవాటు చేసేటప్పుడు అయితే కనుక మీరు ఈ రసం లాంటివి యాడ్ చేసి పెట్టినట్లయితే కనుక వాళ్ళకి డైజెషన్కి ఈజీగా ఉంటుంది, అలానే మంచిది కూడాను. సో వాళ్ళు కూడా కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. సో ఇందులో ఇప్పుడు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుని వీటిలో టొమాటోస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను చేత్తో ఇలా పిండేసేసి పిప్పినంతా కూడా తీసేస్తాను. అండ్ ఇందులో నేను ఎండుమిర్చి వేశాను కదండి. ఇన్ కేస్ ఇంకా చిన్నపిల్లలకి పెట్టేట్లయితే కనుక మీరు ఆ ఎండుమిర్చిని అవాయిడ్ చేయొచ్చు. సో దీన్నంతా కూడా ఇట్లా పిండేసి తీసేస్తాను. ఇలా ఈ పిప్పినంతా తీసేసిన తర్వాత మనం ఇంకా కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి, ఎందుకంటే నేను కుక్కర్లో పెట్టాను కదా. సో కుక్కర్లో పెట్టినట్లయితే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా అంతా తీసేసిన తర్వాత ఇందులో నేను కళ్ళుప్పు వేశాను. సో కళ్ళుప్పు అయితే కనుక మనకి రసానికి మంచి టేస్ట్ వస్తుందండి నార్మల్ సాల్ట్ కంటే కూడా, అందుకని నేను ఇందులో కళ్ళుప్పే యూజ్ చేస్తాను. సో ఇది కొంచెం పసుపు, సో ఇలా కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఉంది కదా, సో ఆకుల వరకు ఏదైతే ఉందో అది ఈ టైంలో వేస్తాను అనమాట. ఇట్లా వేసి ఇవన్నీ కలిపి ఒకసారి స్టవ్ మీద పెట్టేశాను. సో ఇవి కొంచెం మరిగేలోపు నేను తాలింపు కూడా వేసేస్తాను. సో తాలింపు కోసం వచ్చేటప్పటికి ఆద్విక్ అయితే ఇప్పుడు నేను మామూలు తాలింపు గింజలు అన్నీ వేసేస్తున్నానండి. ఇంకా కొంచెం చిన్నపిల్లలకు కనుక ఇంకా నెలల పిల్లలకు కనుక మీరు పెడుతూ ఉన్నట్లయితే కనుక మీరు ఈ తాలింపులో జీలకర్ర అలానే వెల్లుల్లి కొంచెం నలగొట్టి వేస్తే కనుక సరిపోతుంది. ఇక్కడైతే నేను తాలింపు దినుసులు అన్నీ వేసి దానిలో కొంచెం జీలకర్ర అలానే వెల్లుల్లి వేశాను. సో వెల్లుల్లిని కూడా ఏం చేస్తానంటే కొంచెం జస్ట్ పైన ఒకసారి కొట్టి వేసినట్లయితే కనుక మనకు కొంచెం మెత్తగా అవుతుంది కదా, సో అట్లా వేస్తాను. సో చిన్నపిల్లలకి అయితే కనుక మనం ఈ జీలకర్ర అలానే వెల్లుల్లి 2 కలిపి ఫస్ట్ వెల్లుల్లి కొంచెం దంచుకోండి, అలానే విడిగా జీలకర్ర కొంచెం దంచుకొని రెండింటిని కలిపి ఇలా తాలింపులో వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇదంతా చక్కగా వేగిపోయిన తర్వాత
దీన్ని నేను ఇప్పుడు రసం ఆల్రెడీ మరుగుతుంది కదండి, సో ఇందులో వేసేస్తాను. ఇలా కలిపిన తర్వాత ఒక పొంగు రానిచ్చి కట్టేసుకుంటే మనకి రసం రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, అండ్ పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది తినడానికి. అలానే అలవాటు చేసేటప్పుడు కొత్తగా ఫుడ్స్ ఇలా అలవాటు చేయండి, బాగుంటుంది. ఇప్పుడు మనం రసం అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు లంచ్ అయిపోయిన తర్వాత నేను బయటకు వెళ్ళాల్సిన పని ఉందండి. సో దానికోసం అని చెప్పేసి రెడీ అవుతున్నాను. ఇక్కడ నేను తీసుకున్నది ఇది వచ్చేసి వావ్ స్కిన్ సైన్స్ నుంచి సన్ స్క్రీన్ లోషన్ అండి. ఇది మనకి మ్యాట్ ఫినిష్ వస్తుంది. అలానే ఇందులో మనకి SPF 55 ఉంది. అండ్ ఇది మనల్ని UVA అలానే UVB రేస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుందండి. ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు వాడొచ్చు. అలానే ఇందులో మనకి పారాబెన్స్ కానీ, సిలికాన్స్ కానీ, మినరల్ ఆయిల్ కానీ, ఆక్సైడ్ కలర్ కానీ, బెంజోఫెనాన్ కానీ ఇటువంటివి ఏవీ లేవు. సో ఇది న్యాచురల్ సన్ బ్లాకర్స్ని యూస్ చేసి తయారు చేసింది అనమాట. ఇందులో మనకి రాస్బెర్రీ ఎక్స్ట్రాక్ట్, క్యారెట్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, అలానే అవకాడో ఆయిల్ని యూస్ చేశారు. సో ఇదేంటి అంటే మనం సన్ స్క్రీన్ లోషన్ని ఎండగా ఉన్న టైంలో కనుక బయటకు వెళ్తున్నట్లయితే కంపల్సరీగా యూస్ చేయాలండి, మనల్ని UVA అలానే UVB రేస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఇది అప్లై చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. జస్ట్ మన హ్యాండ్స్లో కొంచెం తీసుకుని మన స్కిన్ ఏదైతే సన్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతుందో ఆ ప్లేసెస్లో కొంచెంగా అప్లై చేసుకొని, సో ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి. సో స్కిన్లోకి వెళ్ళే వరకు అయితే రబ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ డాట్స్గా మనం పెట్టుకుని అప్లై చేసుకున్నట్లయితే సరిపోతుంది. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇన్ కేస్ మీరు కనుక స్కిన్ కేర్ ఫాలో అవుతున్నట్లయితే కనుక మీ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయిన తర్వాత దీన్ని అప్లై చేసుకోవాలి. అంటే మాయిశ్చరైజర్ లాంటివి ఏమైనా యూస్ చేస్తున్నట్లయితే కనుక మాయిశ్చరైజర్ లాంటివి యూస్ చేసిన తరువాత ఈ సన్ స్క్రీన్ లోషన్ని అప్లై చేసుకొని వెళ్ళినట్లయితే బయటకు మనకి సన్ రేస్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. వీడియోస్లో ఒక దానిలో నేను మీతో స్టీల్ సామాన్ నేను కిచెన్ కోసం పర్చేస్ చేసిన ఐటమ్స్ ఏంటి అనేది ఒకసారి షేర్ చేశాను ఫ్రెండ్స్. అందులోనే నేను ఆ ఐటమ్స్ అన్ని మోండా మార్కెట్ లో తీసుకున్నాను కూడా చెప్పాను. అయితే చాలా మంది షాప్ నేమ్ ఏంటండి మెన్షన్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది మాకు ఐడెంటిఫై చేయడానికి అని అడిగారు. బట్ అక్కడ నేను మళ్ళీ వెళ్ళానండి మోండా మార్కెట్ కి. సో నాకు అక్కడ నేమేమి తెలియలేదు. బట్ ఇది ఎట్లా ఉంటుందంటే ఆ స్టీల్ షాప్స్ 3 షాప్స్ ఉంటాయి, పెద్ద షాప్స్ అన్నమాట. సో మోండా మార్కెట్ లో మనకి అటు సైడ్ కి ఇటు సైడ్ కి ఆల్మోస్ట్ మిడిల్ లో వస్తుంది ఇది. సో 3 షాప్స్ పెద్దవి స్టీల్ సామాను పక్కనే ఉంటాయి. అందులో మిడిల్ వన్ లో తీసుకున్నాను నేను. అండ్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆద్విక్ కోసం కూడా కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేశాను. సో సమ్మర్ వస్తుంది కదండి, సమ్మర్ కోసం అని చెప్పేసి వాడి కోసం కొన్ని క్లోదింగ్ ఐటమ్స్ తీసుకున్నాను. అవేంటి అనేది కూడా నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే కొన్ని 2 టీ-షర్ట్స్ అను 2 షార్ట్స్ తీసుకున్నానండి. ఇందులో ఫస్ట్ టీ-షర్ట్ ఇది వచ్చేసి నాకు అక్కడ 50 రూపీస్ పడింది. సో అది ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. ఫిక్స్డ్ ప్రైస్ స్టాల్ ఒకటి ఉంది, అందులో ఇక్కడ డిస్ప్లేలో ఉన్న వాటిలోంచి నేను తీసుకున్నాను ఇవి. సో డైలీ యూస్ కి సమ్మర్ లో వేయడానికి పిల్లలకి కొంచెం బనియన్ క్లాత్ ఇవైతే బాగుంటాయి కదా, సో అందుకని తీసుకున్నాను. ఈ టీ-షర్ట్ 50 రూపీస్. అండ్ దీనికి మ్యాచింగ్ నేను ఒక షార్ట్ కూడా తీసుకున్నాను. కాంట్రాస్ట్ లో గ్రీన్ కలర్ లో షార్ట్ తీసుకున్నాను. సో ఈ రెండు పేర్ గా. ఈ షార్ట్ కూడా 50 రూపీస్ అండి. సో ఇలాంటి స్టోర్స్ చాలా ఉంటాయి మనకి ఏ స్టోర్ లో కావాలంటే ఆ స్టోర్ తీసుకొచ్చి. అండ్ ఐటమ్ అంతా కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. ఇటువంటి డైలీ యూస్ పర్పస్ కి మన పిల్లలకి వేసేవి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. సో ఇది 50 రూపీస్, ఇది 50 రూపీస్ పడింది. నెక్స్ట్ సేమ్ ఇట్లానే ఇంకో సెట్ కూడా తీసుకున్నాను. ఇంకోటి వచ్చేసి ఎల్లో కలర్ టీ-షర్ట్ తీసుకున్నాను. అండ్ దీనికి కాంట్రాస్ట్ లో బ్లూ కలర్ లో షార్ట్ తీసుకున్నాను. ఇవి కూడా అంతేనండి, ఈచ్ 50 రూపీస్. ఈ స్టాల్ లో నేను ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా అవి కోసమని కొన్ని వెస్ట్ తీసుకున్నాను. సో అవి కూడా ఒకసారి చూపిస్తాను. 2 తీసుకున్నానండి. ఇవి కాటన్ వెస్ట్ వైట్ కలర్ లో వస్తాయి అండ్ స్లీవ్లెస్ వస్తాయి. స్లీవ్లెస్ తీసుకున్నాను ఈ రెండు కూడాను. సో సమ్మర్స్ లో ఫ్రీగా కంఫర్టబుల్ గా ఉంటుంది వాటికి ఈవినింగ్స్ టైంలో అది వేయడానికి అని చెప్పేసి తీసుకున్నాను. ఆడుకునేటప్పుడు అది చిరాగ్గా ఉంటుంది కదా, సో ఇవైతే కొంచెం కంఫర్టబుల్ గా ఉంటాయి అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ఇది కూడా వెస్టేనండి, కాకపోతే దీనికి మనకి స్లీవ్స్ వస్తాయి అండ్ ఇవి కలర్స్ లో వస్తాయి ఇట్లా. సో ప్లెయిన్ కలర్స్ లో ఇలా వెస్ట్ కావాలి అన్న కూడా మనకి అక్కడ అవైలబుల్ ఉన్నాయి. దీని మీదకి నేను షార్ట్ కూడా ఒకటి తీసుకున్నాను, అది కూడా ఒకసారి చూపిస్తాను. దీని మీదకి షార్ట్ కూడా తీసుకున్నాను. సో ఈ షార్ట్ వచ్చేటప్పటికి 100 రూపీస్ పడింది అండ్ ఈ వెస్ట్ వచ్చేటప్పటికి 60 రూపీస్. ఇలాంటిది ఇంకో పేరు కూడా తీసుకున్నాను, అది కూడా ఒకసారి చూద్దాం. సో ఈ షార్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా 100 రూపీస్ అండి. ఇది మనకి మిలిటరీ ప్రింట్ లాగా వచ్చింది షార్ట్ అంతా కూడా. సో క్యూట్ గా ఉంటుంది కదా పిల్లలకి వేయడానికి, అందుకని తీసుకున్నాను. అండ్ దీనికి కాంబినేషన్ గా ఈ మెహందీ గ్రీన్ కలర్ లో తీసుకున్నాను ఈ వెస్ట్ ఒకటి.
సో ఇదొక పేరుగా తీసుకున్నాను. షార్ట్ 100 రూపీస్ అండి, అండ్ ఈ వెస్ట్ వచ్చేటప్పటికి 60 రూపీస్. ఇందాక నేను చూపించినటువంటి వైట్ కలర్ స్లీవ్లెస్ వెస్ట్ ఏవైతే ఉన్నాయో అవైతే కనుక ఈచ్ 45 రూపీస్ పడింది అక్కడ. సో మనకి ఏంటంటే యూజువల్ గా పిల్లలకి వెస్ట్ లాంటివి తీసుకునేటప్పుడు అన్ని షాప్స్ లో దొరకవు కదా, బట్ ఏంటంటే మనకి మోండా మార్కెట్ లో కనుక మనం వెళ్ళినట్లయితే కనుక పిల్లల కోసం కూడా కొన్ని సెపరేట్ స్టోర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇటువంటి ఓన్లీ వెస్ట్ కానీ ఇన్నర్ వేర్ కానీ అమ్మేటువంటి షాప్స్ కూడా ఉంటాయి. సో వాటిలో ఏంటంటే పిల్లల సైజెస్ కూడా మనకి చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి. సో ఇది తీసుకున్నాను. క్లోదింగ్ ఐటమ్ వచ్చేటప్పటికి అవే తీసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆద్వికి సమ్మర్ వస్తుంది కదా, సో జ్యూసెస్ లాంటివి ఏమన్నా పట్టడానికి వాటికి స్ట్రా అండ్ టంబ్లర్ కూడా అలవాటు చేద్దామని చెప్పేసి ఒక టంబ్లర్ కూడా తీసుకున్నాను. సో ఇది వచ్చేసి సిగ్నోరా వేర్ నుంచి స్టీల్ టంబ్లర్. సో ఇదంతా కూడా మనకి స్టీల్ వస్తుంది, అండ్ పైన లిడ్ అయితే ప్లాస్టిక్ వచ్చిందండి. స్టీల్ లిడ్ తో నాకైతే ఎక్కడ అవైలబుల్ కనిపించలేదు. కాకపోతే ఏంటంటే ఇది క్వాంటిటీ వాడికి నేను ఇచ్చేది కొంచెం క్వాంటిటీనే ఉంటుంది కాబట్టి, సో ఆల్మోస్ట్ మహా అయితే హాఫ్ వరకు కూడా రాదు కాబట్టి టచ్ అవ్వదు అన్న ఉద్దేశంతో ఇది తీసుకున్నాను. అండ్ దీనికి యూజ్ చేయడానికి వాటికి స్ట్రాస్ కూడా తీసుకున్నాను. స్ట్రాస్ కూడా స్టీల్ స్ట్రాస్ తీసుకున్నానండి. వీటిలో ఏంటంటే ఒకటి మనకి స్ట్రైట్ స్ట్రా వస్తుంది, ఇంకోటి ఏమో బెండ్ ఉన్న స్ట్రా వస్తుంది. దీంతో పాటు మనకి బ్రష్ కూడా వస్తుంది అనమాట స్ట్రాస్ క్లీన్ చేసుకోవడానికి. సో ఇది ఒక సెట్ తీసుకున్నాను. యాక్చువల్లీ నేను ఇవి ఆల్రెడీ ఫస్ట్ క్రై లో వేరే మోడల్ చూసానండి, బట్ ఏంటంటే వాటికైతే ఏంటంటే ఇక్కడ హోల్ పంచ్ అయ్యి వచ్చి 2 క్యాప్స్ వచ్చాయి, దీనికంటే సింగిల్ క్యాపే వచ్చింది. అండ్ వాడికి ఇచ్చినప్పుడు లిడ్ లేకుండా ఇవ్వడం అనేది చాలా కష్టం, వాడు తాగలేదు కదా పడేస్తాడు. అందుకని మేమే దీనికి ఒక హోల్ పంచ్ చేసి వీటితో యూజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. సో అది చేసిన తర్వాత ఎట్లా ఉంది అని కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే దీని మీద ఉన్న ప్రైజే తీసుకున్నారండి. ఇది 165 రూపీస్ పడింది నాకు. అండ్ ఇది ఎంత ఎంఎల్ అంటే 370 ml అండి. ఇది 370 ml. ఇందులో ఇంకా పెద్ద సైజ్ కూడా ఉన్నాయి, బట్ ఇదే వాడికి ఆల్రెడీ పెద్దదవుతుంది, అందుకని చెప్పేసి ఈ ఉన్న దాంట్లో చిన్న సైజ్ తీసుకున్నాను. అండ్ ఈ స్ట్రాస్ నాకు 160 రూపీస్ పడ్డాయి. సో ఈ రెండు కూడా తీసుకున్నాను. తర్వాత వాడికి ఈ స్లిప్పర్స్ కూడా తీసుకున్నానండి. వాడికి షూస్ ఆల్రెడీ ఉన్నాయి, సో స్లిప్పర్స్ లాంటివి ఇప్పటి వరకు లేవన్నమాట. ఇవి నాకు అక్కడ క్యూట్ గా అనిపించాయి చూడంగానే, అందుకని ఇవి కూడా తీసుకున్నాను. సో ఇవి కింద సోల్ ఇలా రెడ్ కలర్ వచ్చి పైన బ్లూ కలర్ వచ్చింది. నార్మల్ స్లిప్పర్స్ ఏనండి, పెద్ద ఇందులో గొప్ప ఏం లేదు. కానీ ఇదేంటంటే పిల్లలకి వేసేది కదా, మనకి ఇది ఎలాస్టిక్ కూడా వచ్చింది అనమాట. సో వాళ్ళ కాళ్ళు పెట్టినప్పుడు బయట కాలు వచ్చేయకుండా ఉండడానికి ఇలా ఎలాస్టిక్ కూడా వచ్చింది దీనికి. ఇవి వాళ్ళు 120 రూపీస్ చెప్పారండి, బట్ 80కి బార్గైన్ చేశాం కానీ వాళ్ళు ఇవ్వలేదు, 100కి ఇచ్చారు. సో దీని ప్రైస్ నాకు 100 రూపీస్ పడింది. ఈ మోండా మార్కెట్ లో ఏంటంటే కొన్ని ఐటమ్స్ మనం బార్గైన్ చేయడానికి ఉంటాయండి. సో మనం కనుక బార్గెన్ చేయగలిగినట్లయితే కొన్ని ఐటమ్స్ తక్కువకే వస్తాయి, కొన్ని ఫిక్స్డ్ ప్రైస్ స్టోర్స్ కూడా ఉంటాయి. సో మనం చూసుకుని మనకి ఏ ఐటమ్ కావాలి అండ్ ఎక్కడ బాగున్నాయి అనేది చూసుకున్న తర్వాత దాన్ని బట్టి తీసుకోవడం అంతే. సో ఈ మోండా మార్కెట్ కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. అండ్ ఆద్విక్ సైకిల్ అలానే వాడి బుక్స్, వాడి వాటర్ బాటిల్ కి సంబంధించిన లింక్స్ కూడా ఇవ్వమని అడుగుతున్నారండి. సైకిల్ వచ్చేటప్పటికి అది యాక్చువల్లీ గిఫ్ట్ అండి, మేము పర్చేస్ చేయలేదు. బట్ ఏంటంటే నాకు సిమిలర్ ఐటమ్స్ అమెజాన్ లో కూడా కనిపించాయి. సో వాటి లింక్స్ నేను కింద ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. అండ్ వాడి వాటర్ బాటిల్ అయితే కనుక అమెజాన్ లో అవైలబుల్ ఉంది. సో ఒకసారి మీరు కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసి చూసినట్లయితే కనుక ఆ బుక్స్ కి సంబంధించిన లింక్, సైకిల్ అలానే వాటర్ బాటిల్ కి సంబంధించిన లింక్స్ అనేవి మీకు కింద దొరుకుతాయి. అండ్ ఒకవేళ టంబ్లర్ కనుక మీరు కావాలి, స్టీల్ టంబ్లర్ ఇట్లా పిల్లలకి యూజ్ చేయడానికి అనుకుంటే కనుక దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. సో ఇది ఇవాల్టి నా వ్లాగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి.